అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేము బుట్టకు ముందు కొనుకొచ్చిన కప్పులో ఇప్పుడైతే చాయ్ తాగుతున్నా. ఇంకా ఈ కప్పుకైతే పెద్ద స్టోరీ ఉంది. ఈ కప్పు అయితే ఇప్పటిది కాదు, 1981ది. మా నాయన సారా దుకాణంలో పనిచేసినప్పుడు ఈ కప్పులు కొనుకొచ్చిండంట. అప్పట్లో ఏం కొన్నా గానీ దానికి ఒక స్టోరీ ఉండేదన్నమాట. ఇవాళ టమాటా బాత్ చేసిన అల్లం పచ్చడి వేసుకొని టమాటా బాత్ తింటే సూపర్ ఉంటది. ఈ టమాటా బాత్ వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. అయితే లాస్ట్ వరకు చూడరా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న ఒక రోజు హోటల్ కి అయితే పోయినామమ్మా. పొద్దున్నే టిఫిన్ తిందామని ఇంకా మెన్యూ చూసి మేము ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ పెట్టేసినాము. ఆ ఆర్డర్లా నా కొడుకైతే టమాటా బాత్ పెట్టినమాట. టమాటా బాత్ అంటే ఏందో అనుకొని పెట్టేసిండు. టమాటా బాత్ అంటే టమాటా రైస్ చేసిస్తారేమో అనుకోండు. అది ఉప్మాలా నీళ్లు పోసి ఉడకబెట్టి తీసుకొచ్చినమాట. అందులో వెతికిన ఒక్క టమాటా ముక్క దొరకలేదు. పెద్ద హోటల్ కి పోయినాం కదా, మెన్యూలో మంచిగా ఉన్నాయి వెరైటీస్ అని చెప్పేసి ఏది పడితే అది ఆర్డర్ చేయకూడదు. నా సజెషన్ ఏంటంటే మీరు వెళ్ళిన హోటల్ అయితే రెగ్యులర్ ఐటమ్ ఏది ఉంటుందో అదే ఆర్డర్ చేసి లాస్ట్ కి అయితే టమాటా బాత్ లో నెయ్యి యాడ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.